గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఏకాగ్రతకు భంగం కలుగకుండా మీ ఆరాధనా ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈ గురువారం అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి గురువారం సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానములమధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు
నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందు శస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్కబెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచువారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు,
దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో విశ్వవ్యాప్తంగా పాల్గొంటున్న సభ్యులకు సభ్యేతరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు అనుభవం. శ్రీ స్వామి దివ్యత్వాన్ని కేవలం కొద్ది నెలల్లోనే గ్రహించిన శ్రీమతి దాసరి రాజేశ్వరి గారు కాకినాడ నుండి వారి స్వీయ అనుభవం సభకు తెలియచేస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలీషా సద్గురువరిల పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మాతృమూర్తి జహీరా బేగం అమ్మగారికి నా సాష్టాంగ నమస్కారములు. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు దాసరి రాజేశ్వరి. నా భర్త పేరు లోవరాజు. మాకు 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇద్దరం కూడా టీచింగ్ ప్రొఫెషన్లో నారాయణ ఈ టెక్నో స్కూల్లో కెమిస్ట్రీ టీచర్స్గా వర్క్ చేస్తున్నాం. నేను ఈ పీఠంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో స్వామి నాకు ఎన్నో దృశ్యాలు అనుభవాలు ఇచ్చారు. అందులో ఈరోజు నేను ఈ 2 అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నమ్మిన దైవం సాయిబాబా గారు. ఆయన్నే ఆరాధిస్తూ ఉండేదాన్ని, ఆయనతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని. నాకు సంవత్సరం క్రితం ఒక పాప పుట్టి అనారోగ్యం కారణం చేత మరణించింది. తరువాత నేను డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి నాకు మళ్ళీ బిడ్డ కావాలి, ప్రయత్నం చేయవచ్చా అని అడిగితే డాక్టర్ గారు ఇంకా వద్దు అమ్మా, మళ్ళీ అవే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పారు. డాక్టర్ గారే కాదు, మా కుటుంబ సభ్యులు, నా మిత్రులు కూడా బాబుతో ఆపేయండి అని సలహా ఇచ్చిన వాళ్ళే. నేను చాలా బాధతో, నిరాశగా, అసంతృప్తితో బాబా గారిని, బాబా నాకు బిడ్డను ప్రసాదించండి, మళ్ళీ నాకు బిడ్డ కావాలి, ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసాదించండి అని అడుగుతూ ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు నాకు ఉమరాలీషా గురువు గారిని చూపించారు. ఏ విధంగా అంటే, పోయిన సంవత్సరం మా కింద పోర్షన్లోకి అనిశెట్టి సోమారెడ్డి గారి ఫ్యామిలీ రెంట్కి రావడం జరిగింది. వారు ఆ రోజు పాలు పొంగిస్తూ గురువుగారి ఆరాధన హారతి పాటలు పాడారు. నేను ఏంటా పాటలు అని చెప్పి కిందకి దిగి వారిని అడగడం జరిగింది. వారు గురువుగారి గురించి, ఈ పీఠ తత్వం గురించి నాకు వివరించడం జరిగింది. నేను చాలామంది గురువుల గురించి విన్నాను కదా, మన గురువుగారు కూడా మామూలు సామాన్యులే కదా అని అనుకున్నాను. నేను బాబాగారికి పారాయణం చేస్తూ అనేక పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. సభ్యులు సత్యవతి గారు గురువుగారి విజ్ఞాన జ్యోతి 2 ఇచ్చి, ఇది కూడా ఒకసారి చదివి చూడండి, ఆల్రెడీ మన ఆశ్రమంలో గర్భవతుల గురించి తాత్విక రసామృత కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు, కరోనా కారణంగా అది నిలిపివేయడం జరిగింది అని చెప్పారు. ముందు జరిగిన ఘటన కాకుండా ఈసారి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. అప్పటికే నేను 3 నెలల గర్భవతిని. తాత్విక బాల వికాస్ గురించి నాకు చెప్పడంతో మా బాబుని రోజు ధ్యానం చేసుకునే టైంకి వాళ్ళ ఇంటికి పంపించేదాన్ని. ప్రతిరోజు విజ్ఞాన జ్యోతి చదువుతూ ఉండగా నాకు ఈ పీఠం మీద ఆసక్తి పెరిగింది. ఈ పీఠంలో ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అనే ఆలోచన, ఆతృత పెరిగింది. సెప్టెంబర్ 9 హుస్సేన్ షా గారి జన్మదినం. నేను శాతత్వం గ్రంథం గురించి వినడం, ఇద్దరం కలిసి చదవడం మొదలుపెట్టాం. సత్యవతి గారు చదివి నాకు అర్థం కాని పదాలు వివరించి ఇద్దరం చర్చించుకునేవాళ్ళం. నేను ఎప్పుడైతే శాతత్వం చదవడం మొదలుపెట్టానో అప్పుడు నాకు హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని డాక్టర్స్ చెప్పేవాళ్ళు. కానీ అంతకుముందు ప్రెగ్నెంట్ టైంలో ప్రతిసారి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు నాకు ఒక నమ్మకం ఏర్పడడం మొదలైంది. అది ఏంటంటే, శాతత్వం అనే గ్రంథం ఒక వజ్రాల గని వంటిది అనే అభిప్రాయం నా మనసుకి అనిపించింది. నేను ఇప్పటి వరకు ఎన్నో గ్రంథాలు చదివాను, కానీ శాతత్వ గ్రంథంలో ఉన్న గొప్పదనం, ప్రతి అక్షరం, ప్రతి పదం
నాకు మానసిక తృప్తిని ప్రసాదించింది. ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన విషయాలు కూడా చాలా ఉన్నాయని అర్థమైంది. మహామంత్రం తీసుకోవాలని ఆలోచన నాలో మొదలైంది. కానీ కరోనా వల్ల ఆశ్రమం కానీ సభలు కానీ నిర్వహించడం లేదు అని చెప్పారు. అప్పటి వరకు ఆన్లైన్ ద్వారా గురువుగారు చెప్పిన ప్రసంగాలను వీక్షించేదాన్ని. స్వామి స్వామి అని మననం చేసుకునేదాన్ని. మహామంత్రం తీసుకోకపోయినా తీసుకునే వరకు అయినా స్వామి అని 11 సార్లు మననం చేసుకోండి అని సత్యవతి గారు చెప్పడంతో ఉదయం సాయంత్రం స్వామి అని ప్రార్థించుకునేదాన్ని. అలాగే స్వామి పాకెట్ క్యాలెండర్ ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకుని నిరంతరం స్వామితో మాట్లాడుతూ ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. ఆన్లైన్లో ఒకసారి గురువుగారి ద్వారా త్రయీ సాధన గురించి వినడంతో రోజు అదే చేసుకునేదాన్ని. గ్రంథం చదువుకునేదాన్ని, ధ్యానం చేసుకునేదాన్ని, స్వామి స్వామి అనుకునేదాన్ని. ఇలా అనుకుంటూ ఉండగా స్వామి ఒకసారి అభౌతికంగా మా ఇంట్లో దర్శనమిచ్చారు. ఆ రోజు శుక్రవారం సభ పెడుతున్నారని విన్నాను. జనవరి 1వ తేదీన మహామంత్రం తీసుకోవడాన్ని తీసుకున్నాను. మహామంత్రం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత నేను కోరిన ఒకే ఒక కోరిక నార్మల్ డెలివరీ అవ్వాలి స్వామి, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని చెప్పి రోజు త్రయీ సాధన చేసేదాన్ని. ఈలోపు మహామంత్రం తీసుకున్న 3వ రోజే నా జీవితంలో ఇంకొక అనుభవం ఎదురైంది. అది ఏంటంటే, ఎన్నో సంవత్సరాల క్రితం ఇంక రారు, నా జీవితంలో ఇది జరగదు అనుకున్న ఒక సంఘటన నాకు ఎదురైంది. అది మా నాన్నగారు 30 సంవత్సరాల తరువాత మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా ఇంటికి తిరిగి వచ్చారు. నాకు డెలివరీ అవ్వడానికి ముందే స్వామి ఒక అద్భుతాన్ని, అనుభవాన్ని నాకు ప్రసాదించారు. మా నాన్నగారు చిన్నప్పుడే మమ్మల్ని, మా అమ్మగారిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అలాంటిది 30 సంవత్సరాల తరువాత, అది కూడా మహామంత్రం తీసుకున్న తరువాత ఇలా రావడం అనేది ఆ ఒక్క మన స్వామి ఆశీర్వాదం వల్ల, త్రయీ సాధన వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. నేను స్వామిని మహామంత్రం ధ్యానిస్తూ ఉండగా డెలివరీ టైం దగ్గర పడింది. 8వ నెలలో స్కానింగ్కి వెళ్ళినప్పుడు బిడ్డ తల బ్రీచ్ పొజిషన్లో ఉంది, నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం అని చెప్పారు. తర్వాత స్వామిని ప్రార్థించాను. ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష, భ్రాంతి ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తుంది అనుకుని చాలా ఓర్పుతో, సహనంతో సన్యాసిని చేసిన, సామ్రాటుని చేసిన సర్వము నీవే స్వామి అని అనుకుంటూ ఉండేదాన్ని. డాక్టర్స్ ఆపరేషన్ పడుతుంది అని అంటున్నారు అని స్వామితో మొరపెట్టుకుని ఎక్కువ సార్లు ధ్యానం, ఇంకొన్ని ఎక్కువ గ్రంథాలు, ఈ గ్రంథాలు చదివేటప్పుడు ఎన్నో అనుభవాలు, దృశ్యాలు. సీతామహాలక్ష్మమ్మ గారి అనుభవాలు అనే బుక్, నెక్స్ట్ మొహద్దీన్ బాషా గారి తత్వ ప్రబోధం, స్వర్గమాత, ఇలాంటి ఎన్నో గ్రంథాలు చదువుతూ త్రయీ సాధన మాత్రం వదలలేదు. నిరంతరం ప్రతిరోజు ధ్యానం, గ్రంథ పఠనం, మహామంత్ర మననం మానేదాన్నే కాదు. అమ్మగారిని నేను ఏ రోజు చూడలేదు, ఫోటోలో చూశాను అంతే. కానీ అమ్మగారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఆ రోజు రాత్రి అమ్మగారు, జహీరా బేగం అమ్మగారు నా కలలో కనబడి దృశ్యంలో, అమ్మ నీకు నార్మల్ డెలివరీ అవుతుంది తప్పకుండా అని చెప్పారు. ఇంకొకసారి గురువుగారు దృశ్యంలో కలబడి నీకు తప్పకుండా నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. అక్కడితో నాకు నమ్మకం ఏర్పడింది. వారం రోజులకే మహాశివరాత్రి వచ్చింది. ఉదయం హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నొప్పులు మొదలవడం జరిగింది. కొంచెంగా నొప్పులు రావడంతో సాయంత్రానికల్లా డెలివరీ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్లో నేను, మా హస్బెండ్ ఉండడంతో డాక్టర్స్ ఈ అమ్మాయికి ఇంకా టైం పడుతుంది, తెల్లవారుజామున 3-4 గంటలకల్లా డెలివరీ అవ్వచ్చు అని చెప్పారు. కానీ ఆ రోజు గురువారం, మార్చి 11. మా హస్బెండ్ ఇంతలోగా ఈరోజు గురువారం కదా,
సభ వింటావా అని అడిగారు నన్ను. సభ పెట్టమంటావా? అప్పటికే నాకు చిన్నగా నొప్పులు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు పెట్టండి అంటూ ఆ చిన్న నొప్పులతోనే సభ వింటుండగా ఒక్కసారి పెద్ద కేక, స్వామి అని గట్టిగా అరిచాను. నొప్పులు ఒక్కసారిగా ఎక్కువ అవ్వడం జరిగి నర్సు నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మా హస్బెండ్ ఇంకా బయట సభ వింటూనే ఉన్నారు 10-25 నిమిషాలు. గురువారం సభ జరుగుతూ ఉన్నప్పుడు మా హస్బెండ్ అది ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఆ స్వామి లోపల ఏం జరుగుతుందో అనే టెన్షన్లో ఉన్న సమయంలో నిజంగా డాక్టర్స్ బయటకు వచ్చి మీకు పాప పుట్టింది అని చెప్పి మా హస్బెండ్ చేతుల్లో పాపను పెట్టారు. నిజంగా మా హస్బెండ్ ఎంత ఆనందపడ్డారంటే నార్మల్ డెలివరీ అవ్వదు అనుకున్న సమయాన్ని కూడా ఆ స్వామి దగ్గరుండి నాకు నిజంగా నా చెయ్యి పట్టుకొని నార్మల్ డెలివరీ చేశారా అన్న అనుభూతిని నాకు కలిగించి ఆ మహాప్రసాదాన్ని నాపై కురిపించారని ఇప్పటికీ నేను బలంగా నమ్ముతున్నాను. ఇదంతా కూడా ఆ త్రయీ సాధన వల్ల మాత్రమే జరిగింది. ఆ హాస్పిటల్లో సిబ్బంది అంతా కూడా ఈ అమ్మాయికి ఎటువంటి పెయిన్ ఇంజెక్షన్ ఇవ్వకుండా నొప్పులు వచ్చి సులువుగా చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపడేలాగా బేబీ నేను కూడా ఇద్దరం కూడా చాలా హెల్తీగా ఉన్నామని చెప్పి బయటికి వచ్చి డాక్టర్స్ మా హస్బెండ్తో చెప్పడంతో మా హస్బెండ్ నేను కూడా ఇదంతా కూడా గురువుగారి ఆశీర్వాదం వల్ల మాత్రమే జరిగింది అని చెప్పి మా హస్బెండ్ కూడా మా అక్క మా చుట్ట వాళ్ళందరితో కూడా ఇతను ఎప్పుడు ధ్యానంలో ఉండేది, బుక్స్ చదువుతూ ఉండేది, త్రయీ సాధన చేసేది గురువుగారిని అని చెప్పి చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడి పాపను చూసి సంతోషపడ్డారు. ఇదంతా కూడా కేవలం గురువుగారి ఆశీర్వాదం వల్ల, ఇదంతా కూడా స్వామి నాపై చూపించిన కృప వల్ల మాత్రమే సాధ్యపడింది. ఇంత గొప్ప అనుభవం ఇచ్చిన స్వామికి నేను నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ త్రయీ సాధన ద్వారా స్వామి ఇంతటి మహత్యాన్ని చూపించారు. త్రయీ సాధన ద్వారా అభౌతికమైన మార్గంలో నన్ను ప్రయాణం చేయించమని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు మరి ఒకసారి నా సాష్టాంగ నమస్కారములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమరాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి సినీ నేపథ్య గాయకులు శ్రీకృష్ణ గారు శ్రావ్యంగా ఆలపించిన పద్యాలను ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. ఆ పరతత్వమున్ దెలుపునట్టివే బోధలు గాధలందు నేల పడిపోదురో జనులు అజ్ఞులు వారి పరిత్యజించి ఏ రూపమునన్ స్వకీయమపురూప మహామహనీయ దివ్య తేజో పరిపూరితాకృతులు శోభిలునో అవే అభ్యసింపుడి. అజ్ఞాన జనులు కథల్నే సత్యాలనే భ్రమలో ఉంటారు. నిజానికి పరతత్వాన్ని తెలిపేవి మాత్రమే బోధలు. ఏ విధంగా అయితే అపూర్వము మహనీయము అయినటువంటియు దివ్య తేజస్సుతో నిండినటువంటియు స్వస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉందో ఆ బోధలు మాత్రమే విని అభ్యసించండి. మిగిలినవి విడిచిపెట్టండి. సత్యాన్ని తెలియజేయలేని వారి వద్ద చేరకండి. ఎన్ని రహస్యముల్ దెలిసి ఎన్ని ఎరింగిన నేమి కార్యము ఏనన్న మహాపదార్థము యదార్థముగా నెరిగున్న
నగాని పైవన్నియు వ్యర్థవాదములనంత మహామహిమా స్వరూప సంపన్నుతవచ్చుదాక నిజ భావసుధానిధి ద్రచ్చగావలెన్. నేను అనే మహాపదార్థం గురించి నిజం తెలుసుకోలేనప్పుడు ఎంత అభ్యసించి ఎన్ని రహస్యాలు తెలుసుకున్నా అవన్నీ వ్యర్థవాదాలకు పనికి వస్తాయి తప్ప ఈశ్వర విషయం గ్రహించడానికి పనికిరావు. నీ భావ సముద్రాన్ని చిలికి యథార్థం గ్రహించినప్పుడే ఆ అనంత మహాస్వరూపాన్ని పొంది తరించగలవు. పవనంబుల్ విషయంబులన్నవి మహావ్యాఖ్యానముల్ తజ్జవం జవ దుఃఖార్ణవమున్ తరించుటకు విజ్ఞాతంబులై చాలియుండవు. విజ్ఞాన సమాధిలో వెలుగు రూఢంబౌ అదే చీకటిన్ దివియున్ సర్వముతాని అయిన పదమున్ దీపించు విశ్వాకృతిన్. శుద్ధత, నిర్మలత్వము, ఇంద్రియానందముల గురించి పూర్వులు వ్రాసిన విషయాలను సందర్భోచిత అర్థ వివరణలతో తెలుసుకున్నంత మాత్రాన అవి ఈ వడిగల ప్రవాహంలా సాగిపోతున్న ఆ కాలాన్ని, ఈ సంసార దుఃఖ సముద్రాన్ని దాటడానికి సరిపోవు. విజ్ఞాన సమాధిలో పొందిన తెలివే తేజస్సై విశ్వాకృతి దాల్చి చీకటియందు, దివియందు, ఇంకా అన్నిటా తానై దీపిస్తుంది. ఆ తేజస్సే భవ దుఃఖము నుండి తరింపజేస్తుంది. కొద్ది క్షణాలలో స్వామి సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. యాభై 56వ గురువారం కూడా ప్రత్యక్షముగా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తాత్విక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ యొక్క తాత్విక జీవన విధానంలో ఈ యొక్క సృష్టి యొక్క నిర్మాణము, ఈ యొక్క సృష్టి యొక్క నిర్మాణంలో ఉండేటువంటి ఆయా విషయాలను విశ్లేషింపజేసుకున్నప్పుడు ఈ సృష్టి ఏర్పడుటకు, నిర్మాణమునకు కారణభూతమైన పంచభూతాత్మకమైన పదార్థములు, అందులో ఉండేటువంటి శక్తి ఈ యొక్క సృష్టి ఏర్పడుటకు,
నిర్మాణానికి కారణభూతమై ఉన్నది. ఈ పంచభూతాత్మకమైనటువంటి అణువు విస్తరించి వ్యాపించి సర్వవ్యాప్తమైనటువంటి స్వరూపంగా ఏర్పడి అందులో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థముల యొక్క శక్తి యొక్క స్వరూపం చేత వృక్షరాశి, జీవరాశి ఏర్పడి ఈ వృక్షరాశి ప్రకృతి తత్వంగాను, జీవరాశి జ్ఞానతత్వంగాను విశ్లేషింపబడి తద్వారా ఈ యొక్క సృష్టిలో ఆయా నిర్మాణాలన్నీ భగవత్కృప యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేత విస్తరింపబడి ఆ యొక్క విస్తరణలో వృక్షరాశి ప్రకృతి తత్వంగా, జీవరాశి జ్ఞానతత్వంగా తెలియపరచబడేటువంటి విషయంగా విశ్లేషించుకున్నట్లయితే ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థ స్వరూపమైనటువంటి శక్తి చేత వృక్షరాశి, జీవరాశి అనేటువంటి రెండు అద్భుతమైనటువంటి స్వరూపాలు ప్రకృతి తత్వంగాను, జ్ఞానతత్వంగాను ఈ యొక్క మహోన్నతమైనటువంటి స్వరూపాలుగా విస్తరింపబడ్డాయి. ఈ యొక్క విస్తరణలో ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థముల యొక్క శక్తి ప్రకృతి యొక్క తత్వయందు మిళితమై ఉన్నది. జ్ఞానతత్వము యందు ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థముల యొక్క శక్తి సమ్మిళితమై మిశ్రితమై ఉన్నటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అంచేత ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థ స్వరూపమైనటువంటి శక్తి ఈ సృష్టి నిర్మాణంలో వృక్షరాశి, జీవరాశి యొక్క స్వరూపాలు ఏర్పడుటకు కారణభూతంగా ఇక్కడ మనం విశ్లేషించుకోవచ్చు. వృక్షరాశి ప్రకృతి తత్వంగా ఈ పంచభూతాల్లో మిళితమై ఉంది. జీవరాశి జ్ఞానతత్వంగా ఈ పంచభూతాల్లో మిళితమై ఉన్నది. ఈ పంచభూతాత్మకమైనటువంటి రెండిటి స్వరూపాల యందు కాలము యొక్క విశిష్టత నిర్ణయింపబడి ఉన్నది. అంటే కాలము అనేటువంటి స్వరూపము ఈ ప్రకృతి తత్వంలోనూ, కాలం అనేటువంటి స్వరూపం ఈ యొక్క జ్ఞానతత్వంలోనూ నిండి ఉన్నది. అంచేత కాలము యొక్క తత్వము పంచభూతాత్మకమైనటువంటి పదార్థములతో కూడినటువంటి శక్తి యొక్క స్వరూపము, ఈ రెండిటి యొక్క విధానాల చేత ప్రకృతి తత్వము, జ్ఞానతత్వంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం ఇక్కడ విశ్లేషించుకున్నప్పుడు ప్రకృతి తత్వం జ్ఞానతత్వంపై అనుసంధానింపబడి ఆధారపడి ఉన్నటువంటి విషయం సమ్మిళితమైనటువంటి విషయంగాను, జ్ఞానతత్వం ప్రకృతి తత్వంతో సమ్మిళితమై అనుసంధానమై ఆధారపడి ఉన్నటువంటి విషయంగాను మనం తెలుసుకోవచ్చు. ఈ జీవరాశి యొక్క స్వరూపంగా ఉండేటువంటి జ్ఞానతత్వము యొక్క విషయంలో విశ్లేషించుకున్నట్లయితే 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకొని ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఏర్పడుటకు కారణభూతమైనటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క అంత్య పరిణామంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, అందులో ఉండేటువంటి అభౌతికమైనటువంటి స్థితి పరమాత్మ యొక్క స్వరూపంగా తెలియపరచబడుతుంది. మంచిది. ఈ జీవరాశి అంతటా నిండి ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తిలో 84 లక్షల జీవరాశుల అనంతరం ఏర్పడినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ
జ్ఞానతత్వ స్వరూపంగా ఈ యొక్క జీవరాశి యొక్క పరంపరలో వచ్చేటువంటి ఆయా అంశాలను జ్ఞానతత్వము యొక్క స్వరూపంగా తెలియబరచబడి ఆ జ్ఞానతత్వంలో ఉత్కృష్టమైనటువంటి స్వరూపంగా మానవ జన్మ ప్రకటింపబడి ఆ మానవ జన్మలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి పరమాత్మ స్వరూపిగా ఉన్నటువంటి యథార్థాన్ని తాను గ్రహించగలిగేటువంటి స్థాయి తాత్విక జ్ఞానము ద్వారా తెలియపరచబడుతుంది. అంచేత ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ఈ సృష్టి యొక్క స్వరూపాన్ని, తనలో ఉన్న ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి యొక్క నిర్మాణం చేత ఏర్పడినటువంటి యొక్క స్వరూపాన్ని సమన్వయపరుచుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి తాను తెలుసుకోగలుగుచున్నాడు. అందుచేత తత్వవేత్త పద్యంలో చెప్పినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే, నీలోనున్నవి పంచభూతములు వానిని దీక్షలో పెట్టినం చాలున్, లోకము కాలము మృత్యువు జంచత్ ద్వంద్వ సామాగ్రి పోజాలున్, చీకటి విచ్చు నీ మనస్సులో ఉజ్వల్యమానంబు ఎంతే లావెక్కు, స్వతంత్రుడి వనుచు నీవే సృష్టిగా ఎంచినన్ అని చెప్తున్నారు తత్వవేత్త. నీలోనున్నటువంటి పంచభూతాలు, ఈ యొక్క సృష్టి నిర్మాణంలో ఉండేటువంటి పంచభూతాలు రెండు ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. నీలో ఉండేటువంటి ఆ భ్రాంతి, చీకటి, మాయా, అజ్ఞానాన్ని తొలగించుకోగలిగినట్లయితే నీలో ఉన్నటువంటి పంచభూతాలు, ఈ సృష్టి నిర్మాణానికి కారణభూతమైనటువంటి పంచభూతాలు రెండు ఒక్కటే. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థముల యొక్క శక్తి పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయం తెలియబడుట చేత ఈ సృష్టి నిర్మాణంలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి స్వరూపం, తనలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి స్వరూపం రెండు ఒకటే అయినప్పుడు నీవే సృష్టిగా తెలియబడతావు అని చెప్తున్నారు తత్వవేత్త. అంచేది ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము, ఈ 5 పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు యందు పంచభూతాత్మకమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది. అంచేత ఇక్కడ మొట్టమొదట మనం పంచభూతాత్మకమైనటువంటి అణువు ఈ యొక్క సృష్టి యొక్క నిర్మాణంలో విస్తరించి వ్యాపించి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా ప్రస్తావన చేసుకున్నాం. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి అణువు అన్నప్పుడు పదార్థ శక్తి మిశ్రితమైనటువంటిది అణువు. ఈ పంచభూతాత్మకమైనటువంటి అణువు యందు శక్తి పదార్థంతో కూడి నిండి ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి అణువు విస్తరించి వ్యాప్తి చెంది అందుండి వృక్షరాశి, జీవరాశి యొక్క ఆవిర్భావం కాబడి వృక్షరాశి ప్రకృతి తత్వంగాను, జీవరాశి జ్ఞానతత్వంగాను తెలియబరచబడి ఈ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి అనుసంధానింపబడుతూ సమ్మిళితమై ఈ యొక్క సృష్టి నిర్మాణంలో భాగస్వామ్యమై ఉన్నటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల యందు నిండి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క శక్తి. ఈ పరమాత్మ స్వరూపం యొక్క శక్తి యొక్క మూలం ఏది అని మనం విశ్లేషించుకున్నప్పుడు ఆవిరాట్టు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారమందగా, మరొక విశ్లేషణలో ఆదిని గలగదొక్క అణువైనను తేజము దక్క దానిలో నాదము పుట్టి అని చెప్తున్నారు తత్వవేత్త. ఆదిలో ఈ యొక్క మహా తేజస్సుగా ఉన్నటువంటి ఆ తేజస్సు నుండి ఓంకార రూపమైనటువంటి నాదముతో
విడివడినటువంటి అణువు పంచభూతాత్మకమైనటువంటి అణువుగా ఈ సృష్టి యొక్క నిర్మాణంలో విస్తరింపబడి వ్యాప్తి చెంది పంచభూతాలుగా ఏర్పడి ఆ పంచభూతాత్మకమైనటువంటి ఆ పదార్థముల నుండి శక్తి, ఆ భగవతత్వము యొక్క శక్తి సంతరింపజేసుకుని ఈ యొక్క వృక్షరాశిలోను ఆ యొక్క జీవరాశిలోను ఆ భగవతత్వము యొక్క శక్తి విస్తరింపబడి భగవత్ స్వరూపము అన్నిటా అంతటా నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి స్వరూపంగా తెలియపరచబడుతుంది. అంచేత ఆ వృక్షరాశి యందు భగవతత్వం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, జీవరాశి యందు భగవతత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అన్నప్పుడు ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు యొక్క శక్తి యొక్క మూలం చేత వృక్షరాశి జీవరాశి ఏర్పడి ఉన్నందున వాటి యొక్క పంచభూతాల యొక్క ఆవిర్భావానికి కారణభూతమైనటువంటి ఆ మహా తేజస్సు యొక్క అణువు భగవత్ స్వరూపమైనటువంటి శక్తిగా వృక్షరాశి యందు జీవరాశి యందు విస్తరించి ఉండడం చేత భగవంతుని యొక్క స్వరూపం అన్నిటా అంతటా నిండి ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపంగా మనకు తెలియబడుతుంది. అంచేత భగవత్ స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేతే ఈ సర్వ సృష్టి యందు మహోన్నతమైనటువంటి ఆ యొక్క మహా తేజస్సు యొక్క స్వరూపం ద్వారా ఈ మనుగడ ఈ యొక్క సృష్టిలో సాగించగలుగుతున్నాం. అందులో ఈ జీవరాశి యొక్క స్వరూపంలో మనం విశ్లేషించుకున్నట్లయితే ఈ జీవరాశికి మేధాశక్తి అనేటువంటి స్వరూపం ఆయా జీవస్వరూపాన్ని అనుసరించి ఆ మేధాశక్తి ప్రసాదింపబడుట చేత ఆ మేధాశక్తి చేత ఆయా విషయాలు గ్రహించేటువంటి విధానాన్ని జ్ఞానస్వరూపిగా అన్వయించుకున్నప్పుడు ఆ అన్వయింపబడినటువంటి విషయం చేతే జ్ఞానతత్వము అని ఈ జీవరాశికి చెప్పబడేటువంటి అవకాశం ఏర్పడింది. అంటే గ్రహించేటువంటి విషయం చేత జీవరాశిని జ్ఞానతత్వంగాను, వృక్షరాశిని ప్రకృతి తత్వంగాను ఇక్కడ విశ్లేషింపజేసుకోగలుగుతున్నాం. అంచేది ఈ రెండు ఈ యొక్క సృష్టిలో అత్యంత ముఖ్యమైనటువంటి మనుగడ సాగించేటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి స్వరూపాలుగా తెలియబడుతున్నాయి మనకి. మరి ఈ జీవరాశిగా ఉండేటువంటి జ్ఞానతత్వంతో ఉన్నటువంటి స్వరూపాలు ఈ ప్రకృతి తత్వంపై ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రకృతి తత్వం ఈ యొక్క జీవరాశిపై ఆధారపడి ఉంది. ఈ రెండు ఒకదానికొకటి ఆధారపడి అనుసంధానింపబడి ఈ యొక్క సృష్టి నిర్మాణంలో మనుగడ సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పన, అద్భుతమైనటువంటి పాత్ర ఈ యొక్క సృష్టికర్త యొక్క నిర్మాణంలో ఏర్పడినటువంటి అంశాలుగా మనం గ్రహించవచ్చు. అందులో ఒక ఉత్కృష్టమైనటువంటి జీవస్వరూపిగా మానవ జన్మ ప్రకటింపబడి ఈ యొక్క సృష్టి నిర్మాణంలో కారణభూతమైనటువంటి ఆ భగవతత్వాన్ని తెలుసుకొని తరించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అన్వేషణ, ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి మానవుడు తన యొక్క జీవనతత్వంలో ప్రయత్నం చేస్తూ ఆ భగవంతుని తెలుసుకొని తన యొక్క జన్మను సార్థక్యం చేసుకొని పరమార్థంగా మార్చుకొని మనుగడ సాగించాలనేటువంటి ఒక భావనతో చేత తాత్విక జ్ఞానం వైపు తన దృష్టి సారించడం జరుగుతుంది. ఆ విధంగా తాను తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి చేత తనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞాన పరిపూర్ణత్వాన్ని పొంది జ్ఞాన తేజస్సుగా తనలో ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సును తాను గ్రహించి తరించాలనేటువంటి ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంగా ఉండేటువంటి
స్వరూపంలో ప్రయాణం సాగిస్తూ అందులో ఆ భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత అర్థిస్తూ ఆ భగవంతుణ్ణి తరించాలనేటువంటి తపన, తాపత్రయమే ఆధ్యాత్మిక తాత్విక స్వరూపంగా తనలో ఆయా మార్పులు తీసుకురాగలుగుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన తత్వాన్ని తాను గ్రహించి తరించగలిగినట్లయితే తన జీవాత్మే తన పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయం తనకు తెలియబడుతుంది. తన జీవాత్మే తన పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయమే తనలో ఉన్న మానవత్వమే తనలో ఉన్న ఈశ్వరత్వంగా తనకు తెలియబడుతుంది. అంచేత మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించగలిగినప్పుడు తనలో ఈశ్వరత్వం తనకు తెలియబడుతుంది. ఆ విధంగా తన జీవాత్మ తనలో ఉన్న తన ఈశ్వరత్వాన్ని తాను గ్రహించి తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గము ఆధ్యాత్మిక తత్వము ద్వారా తనకు తెలియబడుతుంది. ఆ విధంగా తనలో ఉన్న తన జీవాత్మను పరమాత్మ స్వరూపిగా పరిణామ రూపంలో తెలియబడేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా పొంది తరించేటువంటి అంశము సద్గురువుల ద్వారా తాను పొందగలుగుతున్నాడు. సద్గురువుని ఆశ్రయించి వారు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞాన సంపత్తిని తాను పొందుతూ, ఆశ్రయిస్తూ, అనుసరిస్తూ, ఆచరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే తన సద్గురు యొక్క బాట తనకు తెలియబడుతుంది. ఆ సద్గురు యొక్క బాటలో తన గమ్యాన్ని తాను చేరుకోగలిగినప్పుడు తనలో ఉన్న తన జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపం యొక్క శక్తిగా పరిణామం చెంది తద్వారా ఆ అద్భుతమైనటువంటి మహా తేజస్సు యొక్క స్థితిగా పొందగలిగినప్పుడు తనలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి తన యొక్క జ్ఞాననేత్రము ద్వారా, జ్ఞానదృష్టి ద్వారా తాను తెలుసుకొని ధరించగలుగుతున్నాడు. అంచేత ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి ఒక్క జీవరాశిలో, వృక్షరాశిలో కూడా పంచభూతాత్మకమైనటువంటి పదార్థము యొక్క శక్తి యొక్క మూలంగా ఉండేటువంటి ఆ మహా తేజస్సు విస్తరింపబడి ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. అన్నప్పుడు సర్వము ఈ యొక్క సృష్టి యొక్క నిర్మాణంలో ఆ భగవత్ శక్తి యొక్క స్వరూపం నిండి ఉన్నదనేటువంటి విషయం తనలో ఉండేటువంటి తన జీవాత్మ పరమాత్మ స్వరూపం యొక్క మహా తేజస్సుని గ్రహించి తరించగలిగినప్పుడు ఆ మహా తేజస్సు ఈ సర్వవ్యాప్తమైనటువంటి సృష్టిలో నిండి ఉన్నది అనేటువంటి విషయంగా తాను తెలుసుకోగలిగినప్పుడు సర్వము ఒక్కటే అనేటువంటి విషయం నిర్ధారణకు రాగలుగుతున్నాడు. ఆ విధమైనటువంటి ఈ సృష్టి యొక్క నిర్మాణము ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థముల యొక్క శక్తి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం అది మహా తేజస్సుగా ఉంది. ఆ మహా తేజస్సు ఆ విరాట్ రూపం యొక్క తేజస్సుగాను, ఆదిని గలగదొక్క అణువైనను తేజము దక్క దానిలో నాదము పుట్టి అనేటువంటి స్వరూపంగా ఈ మహా తేజస్సు యొక్క నిర్మాణము ద్వారా, మహా తేజస్సు యొక్క స్వరూపం చేత ఈ యొక్క సృష్టి యొక్క నిర్మాణం కాబడినటువంటి విషయం మనం నిర్ధారణకు రాగలుగుతున్నాం. అంచేత ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టి యొక్క నిర్మాణంలో మానవ జన్మ యొక్క మహోన్నతమైనటువంటి మేధాశక్తి యొక్క విధానము చేత ఒక ఉత్కృష్టమైనటువంటి జన్మగా మానవ జన్మ ప్రకటింపబడి ఆ మానవ జన్మలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తి చేత ఈ ప్రకృతి తత్వాన్ని, ఈ జ్ఞానతత్వం ద్వారా గ్రహించి తాను తనలో ఉన్న స్థితి, ఈ సృష్టిలో ఉన్నటువంటి స్థితి, ఈ రెండిటిని తాను తన యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని తరించేటువంటి మార్గం తనకు తెలియబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టిని మనలోనే ఉంది అన్నటువంటి స్వరూపం
మనకు నిర్ధారణ కాబడుచుంది. అంచేత నీలోనున్నవి పంచభూతములు వాణిని దీక్షలో పెట్టినని చాను లోకము కాలము మృత్యువు జంచ ద్వంద్వ సామాగ్రి పూజాలు చీకటి విచ్చి నీ మనస్సులో ఉజ్వల్యమానంబు ఎంతే లావెక్కు స్వతంత్రుడి వనిచు నీవే సృష్టిగా ఎంచినన్ అని చెప్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి సృష్టి యొక్క స్వరూపం భగవంతుని యొక్క స్వరూపంగా మనలోనే ఉన్నటువంటి విషయం మనం గ్రహించి తరించేటువంటి మార్గము తాత్విక జ్ఞానము ద్వారా మనకు తెలియబడుతుంది. అటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే ఆయా విషయాలు మనం గ్రహించి మనలో ఉన్న జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెంది ఈ యొక్క మహా తేజస్సు యొక్క స్వరూపం, సృష్టి యొక్క నిర్మాణంలో ఉండేటువంటి మహా తేజస్సు యొక్క స్వరూపం రెండు ఒక్కటే అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగేటువంటి స్థాయికి రాగలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విధానంలో మనం ప్రయాణం చేస్తూ మనలో ఉన్న జీవాత్మను పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితి తాత్విక జ్ఞానం ద్వారా తెలియబడుతుంది. అంచేత మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసరించి మనం ప్రయాణం చేసినట్లయితే మనలో మానవత్వపు విలువలు ఏర్పడి ఆ మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామం ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. అందుచేతే మానవత్వమే ఈశ్వరత్వం, మానవత్వమే మతము అని చెప్పబడుతుంది. అంచేత మానవత్వపు విలువల యొక్క పరిణామం ఈశ్వరత్వంగా మనలో పొంది తరించేటువంటి మార్గము ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా పొందేటువంటి అవకాశం ఉంది. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకోగలిగినట్లయితే మానవత్వపు విలువలు మనలో ఏర్పడతాయి. ఆ మానవత్వపు విలువల యొక్క పరిణామంలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. ఆ ఈశ్వరత్వం మనలో ఉండేటువంటి జీవాత్మలో పరమాత్మ స్వరూపం యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక విధానంతో కూడినటువంటి జీవన తత్వాన్ని అలవర్చుకుని సంస్కరించుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించే అవకాశం మనలో ఏర్పడుతుంది. అంచేత మన యొక్క జీవన విధానంలో అరిషడ్వర్గాలు, భ్రాంతి, అజ్ఞానము, కుండలి ఆయా శక్తులన్నీ కూడా మనలో ఉద్రేకింపజేస్తూ మనని అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిలో నెట్టేసే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత అరిషడ్వర్గాల ద్వారా క్షణికావేశం ఏర్పడి మానసిక కల్లోలాలు, అలజడి, అశాంతి సృష్టింపబడి మన యొక్క జీవన విధానంలో అస్తవ్యస్తంగా మారి మనం ఈ యొక్క జీవన తత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాల చేత మన ఆలోచనలు కోల్పోయి తీవ్రమైనటువంటి సంక్షోభాల్లో ఏర్పడుతూ ఉంటాం. మాయ అనేటువంటి భ్రాంతి మనని కమ్మి మన ఆశాజన్యకంగా పయనింపజేసి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తూ ఉంటుంది. సాధకుడికి కుండలి అనేక రకాలుగా పరీక్షించి అధోపాతాళానికి పోయేటువంటి పరిస్థితులు కలిగిస్తుంది. ఈ విధంగా మాయా, భ్రాంతి, కుండలి, అరిషడ్వర్గాలు, అజ్ఞానము ఇవన్నీ కూడా మనని అధోస్థితిని కలిగించి తీవ్రమైనటువంటి సంక్షోభాల్లో ఏర్పడి అవి జడజన్మలకు పోయేటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటాయి. అంచేత ఈ మానవ జన్మ పరమార్థాన్ని గ్రహించి తరింపజేసుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పరిణామాన్ని తెలుసుకొని తరించాలని అనేటువంటి లక్ష్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకోగలిగినట్లయితే ఈ అజ్ఞానము, భ్రాంతి, మాయా, కుండలిని, షడ్వర్గాలను మనం బలహీనపరుచుకోవచ్చు, తొలగించుకోవచ్చు. వాటి నుండి రక్షణ పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మనుగడ సాగించగలిగినప్పుడు మనలో మానవత్వపు విలువలు ఏర్పడతాయి. ఆ మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామం ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. అంచేత మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము
అనేటువంటి మతాతీత మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని, సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తాత్విక స్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత మన దైనందిన జీవన విధానంలో సద్గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవన తత్వాన్ని అలవర్చుకొని తరించేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని పొంది మన యొక్క భౌతిక విధానంలో మన ప్రస్తుతం మన ప్రపంచాన్ని మరొక్కసారి కరోనా వైరస్ కోవిడ్-19 విజృంభిస్తూ మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ అనేక చోట్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను సృష్టిస్తూ ఆర్థికపరమైనటువంటి నష్టాలను కలిగిస్తూ మానవ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తూ తీవ్రమైనటువంటి సంక్షోభాలను కలిగిస్తున్నటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 నుండి మనం రక్షణ పొందాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మన చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన ఆరోగ్య రక్షణ చర్యలను మనం ఏర్పరచుకుంటూ మనకు వచ్చినటువంటి వ్యాక్సిన్ను మనం జాగ్రత్తగా మనం తీసుకుని మన యొక్క రక్షణ వ్యవస్థను మనం ఏర్పరచుకుని తగు జాగ్రత్తలు తీసుకుని మన భౌతిక దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహెన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి శ్రీలక్ష్మి గానం చేసిన ద్విజుల సభను తాను దేవేంద్రుని కూడి అను కీర్తన ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గోటి, ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గోటి, ద్విపదను తెచ్చితి నేను ఏమంటినడుగరే. ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గోటి, ద్విపదను తెచ్చితి నేను ఏమంటినడుగరే. ద్విజుల సభను తాను వనంబున చలంబుతోను సరసగతా పట్టి సాలేంద్రుణ్ణి గొట్టితే. అది తన వనంబున చలంబుతోను సరసగతా పట్టి సాలేంద్రుణ్ణి
శక్తిమంతుడందురే ఓయమ్మా, శక్తిమంతుడందురే ఓయమ్మా. ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గోటి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను. విజ్ఞతయందున ఈజేంద్రుణ్ణి బట్టి వింతగా చేరితే నన్ను విభుడు కాడా తాను. విజ్ఞతయందున ఈజేంద్రుణ్ణి బట్టి వింతగా చేరితే నన్ను విభుడు కాడా తాను. నాది కులము చూడు తనది ఏ కులము అందు, నాది కులము చూడు తనది ఏ కులము అందు. కుల భేదము సాయ న్యాయముగాదనే, కుల భేదము సాయ న్యాయముగాదనే. ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గోటి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను. తనకు సతి కానా ఏమి అతిశయమో మాయ చేసి తాను. ఆది భావైతే తనకు సతి కానా ఏమి అతిశయమో మాయ చేసి తాను. మరుపులు వేసి ఓయమ్మా నేరాలు ఎంచనే తాను ఓయమ్మా. ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గోటి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గోటి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను. గపదస గపదస సాదా భగరి ద్విజుల సభను తాను. సరి దశ పద గపరి గసరి సద్విజుల సభను తాను. గరిరి గరిరి రిగ పగరి గరిరి గరిరి రిగ ద పగరి గరిరి గరిరి రిగ సాద పగ పద పగ పగరి సద సరి గరిరి గరిరి
రిగ పగరి గరి రిగ 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 ద పగరి గరి రిగ 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 సాద పగ పద పగ పగరి సా సరి పగరి సరి గరి రి 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 గ ద పగరి గ పగ గ గ గ గ సగరి రి పగ గ ద ప ప స ద రి పగ గ ద ప ప స ద ద రి స స స ద ద స స ప ప స స ద ద స స గ గ స స ద ద స స రి రి గ గ ప ప ద ద స స రి రి ద స స ప ద ద గ ప ప ద స ప ద గ ప రి గ ద ప గ రి స ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి కోటి ద్విపదను తెచ్చితి నేను ఏమంటి నడుగరే ద్విజుల సభను తాను ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడి హారతి వెలిగించి హారతి పళ్ళం పట్టుకొని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చి పరతత్వతే జమున వరములు మాకిచ్చి అరయుము మరారీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై
మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి. అనంతరం స్వామి దర్శనం చేసుకోండి. తదుపరి భక్తి విశ్వాసంతో తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదములు. శుభం.